ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ షార్ట్స్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవాది దేవుడు ఒక వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. మొదట నా రాజ్యమును నా నీతిని వెతకమంటున్నాడు. ప్రియమైన దైవజనులే కావచ్చు, ప్రియమైన సహోదరుమణులే కావచ్చు, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి తెలియజేయనిది ఏమిటంటే, దేవుడు అంటున్నాడు కదా, మొదట నా రాజ్యాన్ని వెతకమంటున్నాడు, తర్వాత నా నీతిని వెతకమంటున్నాడు. అంటే ఆయన రాజ్యాన్ని వెతికే మనము ఆయన సువార్త కొరకు, ఆయన పరిచర్య కొరకు, ఆయన యొక్క మాటలను వెదజల్లే ఆ యొక్క పరిస్థితులను మనము అలవాటు చేసుకోవాలి. ప్రియమైన సహోదరులారా, దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు అనేక మంది దేవునిలోనికి ఒక రక్షణ మారుమనసు అనుభవంలోనికి వస్తారు. ఏదో మనము రక్షించబడినాము, మనతోనే ఈ సువార్త ఆగిపోవాలని మనం ఎన్నడూ కూడా అనుకోవద్దు. నీ ద్వారా ఇంకొకరి ద్వారా ఇంకొకరికి పౌలు గారు చెప్తున్నాడు కదా, ఇగో తిమోతి, నా ప్రియమైన కుమారుడైన తిమోతి, నమ్మకమైన వాళ్ళకి ఈ సువార్తను అప్పగించమని పౌలు గారు చెప్తున్నాడు. ఏమండి, దైవజనులే కావచ్చు, సువార్త చేసే వాళ్ళే కావచ్చు, సహోదరుమణులే కావచ్చు, ఇక్కడ పౌలు గారిని మనము ఒక ఆదర్శంగా, పౌలు గారిని మనము వెంబడించే వాళ్ళంగా మన జీవితము ఉండాలి. పౌలు గారండి, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా సువార్తను మాత్రము ఆపలేదు. ఒకానొక సందర్భంలో పౌలు గారిని రాళ్లతో కొట్టి రక్తాలు కారుతూ పడి ఉన్నప్పుడు ఆయన తిరిగి లేచి వేరొక గ్రామం వెళ్ళి సువార్త చేసిండండి. సువార్త ఆయన జన్మ హక్కు అన్నాడు. సువార్త కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ యొక్క సువార్త విషయంలో ఎంతగానో ముందుకు సాగిపోయినాడు. సహోదరులారా, సువార్తను తన భుజానిపైన వేసుకొని ఒక్కొక్క గ్రామంకి వెళ్ళినప్పుడు కొంతమందిని అక్కడ రక్షించి, కొంతమందికి అక్కడ సువార్త చేసి తిరిగి మరలా అక్కడున్న సేవకులకు అప్పగించి వేరే గ్రామం వెళ్ళిపోయేవాడు. అంటే సువార్త పట్ల ఆయనకున్న ప్రీతి ఎంతో